వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 3వ కథ మధుదయంలో మంచి ముహూర్తం వింటారు. నా 10th పరీక్షలు అవగానే అందరం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరాం. ఆ ఊళ్ళో మా నాన్నకి ILTD రీసెర్చ్ ల్యాబొరేటరీ కట్టే పని అప్పగించారన్నమాట. నేనక్కడ మన రాష్ట్రంలోనే మొట్టమొదటి కాలేజీల్లో ఒకటైన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో PUC 2 సంవత్సరాలు BSc చదివాను. ఆ కాలేజీకి నేను చదువుతున్నప్పుడే సెంటినరీ సెలబ్రేషన్స్ అయ్యాయి. అది నా అదృష్టం. మా తాతగారులు, పెదనాన్నలు, బాబాయిలతో మా ఇల్లు ఆ 3 రోజులు పెళ్లివారిల్లులా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా కాలేజీ పూర్వ విద్యార్థులే. అప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మా కాలేజీలో కొన్నాళ్లు లెక్చరర్గా పనిచేశారట. కాలేజీకి దగ్గరలో మేము దానవాయిపేటలో ఒక పెద్ద పెంకుటింట్లో అద్దెకుండేవాళ్ళం. సుమారు 1000 గజాల స్థలంలో ఓ పక్కగా ఇల్లు. మిగతా అంతా బోలెడు చెట్లుండేవి. వెదురు కర్రలతో జాలీగా అల్లిన తడిక గల పొడుగాటి వీధి వసారా, దాన్ని ఆనుకుని విశాలమైన హాలు, దాని వెనక మళ్ళీ భోజనాల వసారా, అటు 3 ఇటు 2 చిన్న గదులు, ప్రతి గదిలోనూ మంచి చెక్క అలమారాలు, పెరట్లో పెద్ద తులసి కోట, దాని వెనక స్నానాల గదులు. పెంకుటిల్లైనా చాలా సౌకర్యంగా చల్లగా ఉండేది. పెరట్లో పెద్ద బూరుగు, కొబ్బరి, 5-6 అరటి చెట్లు ఉండేవి. ఇంకా జీడి మామిడి, నిమ్మ, కరివేపాకు చెట్లు కూడా ఉండేవి. బోలెడన్ని కనకాంబరం, మల్లెదుబ్బులు, మందార చెట్లు ఉండేవి. పెద్ద నుయ్యి, దాని చుట్టూ పళ్ళెం ఎంత బాగుండేవో. చేద వేసి తోడుకుంటుంటే శీతాకాలంలో వెచ్చటి నీళ్లు, వేసంకాలంలో చల్లటి నీళ్లు పలికేవి. సమశీతోష్ణం అంటే ఇది. ఎంత కష్టపడితే ఇప్పుడు దొరుకుతాయి. మాకు నిమ్మకాయలు కానీ, బూరుగు దూది కానీ, జీడిపప్పులు కానీ, పూజకి పూలు కానీ కొనే పని లేదు. పైగా జీడిపప్పులు తప్ప మిగతావన్నీ మేమే పంచేవాళ్ళం. మా అమ్మ పచ్చి జీడిపప్పులు వంకాయ కూరలోనూ, పనసపొట్టు కూరలోనూ బోలెడన్ని వాడేది. ఇప్పుడు టీవీలో చూడట్లా, అన్నిట్లో బాదం పప్పు, జీడిపప్పు రుబ్బి పడేస్తారు. ఏదైనా ఊరికే వస్తే అంతే మరి. బూరుక్కాయలు పగలగానే అమ్మ దూదేకే అబ్బాయిని పిలిపించి మంచి దిళ్ళు కుట్టించేది. అసలు రాజమండ్రిలో నేల మెత్తగా మహాసారవంతంగా ఉంటుంది. ఇలా విత్తనం పడేస్తే అలా మొక్కలొచ్చి తెగ కాపు కాస్తాయి. పొరపాటున ఆనప విత్తనం పడిందో మన పని అయిపోయినట్టే. ఇంటిలిపాది 16 ఆనప ఫలాల నోము చేసుకోవచ్చు. BSc 2వ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. ఇక మళ్ళీ 7 ఫైనల్ ఇయర్. ఎటూ బోలెడు కష్టపడి చదవాలి. ఈ 2 నెలలు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలని నా ఆశ. కానీ నేను ఏ ప్లాన్ వేసినా చిన్నారమ్మగారు పరీక్షించాలి, ఆ తర్వాత మా అమ్మగారికి సమర్పించాలి. ఆవిడేదో పెద్ద గొప్పగా అన్నీ నాన్న ఇష్టప్రకారం జరుగుతున్నట్టు నాన్నని అడిగి చెప్తాను అంటుంది. అంతా ఉత్తదే. సరే నువ్వే అడుగు అని మేము ఆవిడికే పెద్దరికం ఇస్తాం. అప్పుడు అమ్మని గురించి అలా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఏం మారింది కాలం. నాన్న అంగీకారం అనేది పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యాక ప్రెసిడెంట్ గారు చేసే సంతకం లాంటిది. చిన్నారి నేను ఆలోచించి ఆ 2 నెలలు గాయత్రి పిన్ని ఇంట్లో గడపాలని తీర్మానం చేసుకున్నాం. మా బాబాయి పిన్ని నెల్లూరు దగ్గర సంగం అనే ఊళ్ళో ఉండేవారు. అక్కడ ఒక ఆనకట్ట ఉంది. మా బాబాయ్ ఇంజనీరు. వాళ్ళ బంగళా సరిగ్గా ఆనకట్ట ఎదురుగా ఉంటుందిట. పెన్నా నదిలో ఎప్పుడూ నీళ్లు పారుతూ ఉంటాయిట. చాలా అందంగా ఉంటుందని మా పిన్ని చాలాసార్లు చెప్పింది. మేమింకా ఇలా అనుకున్నామో లేదో, రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడు అన్నట్టు మా పిన్ని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు వైశాఖ మాసంలో అన్నపూర్ణ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత ముందుగా మమ్మల్ని పంపమని ఆ ఉత్తరం సారాంశం. ఆ రోజుల్లో రెక్కలు కట్టుకు ఎగరడం అన్ని చోట్లకి కుదిరేది కాదు కదా. అందుకని కాళ్ళకి చక్రాలు కట్టుకుని వాళ్ళింట్లో వాలిపోయాం. అన్నపూర్ణ అంటే మా పిన్ని పెద్ద కూతురు. నాకన్నా 5-6 నెలలు పెద్దది. దాని పూర్తి పేరు అన్నపూర్ణ విశాలాక్షి. అమలాపురంలో వాళ్ల పెద్దత్త సుబ్బలక్ష్మి గారింట్లో ఉండి BSc చదువుకునేది.
సుబ్బులమ్మ గారికి ఒక్కడే కొడుకు, పేరు విశ్వనాథం. అన్నపూర్ణ చదివే కాలేజీలోనే బీకాం ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండేవాడు. మనిషి చాలా బాగుండేవాడు, చాలా బాగా పాటలు పాడేవాడు. సుబ్బులమ్మ గారికి కూడా ఏ సంగీతమైనా ఇష్టమే. తల్లి కొడుకులిద్దరూ కలిసి బోలెడు పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఆవిడకి అన్నపూర్ణంటే తగని గారాబం. కాబోయే కోడలని చెప్పి అది ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే మా బాబాయ్ అమలాపురం వెళ్ళి బావగారి చేతిలో తాంబూలం పెట్టి సంబంధం ఖాయం చేసుకున్నాడు. అది అసలే అమలాపురం, పైగా అందులో కూచుమించువారు అగ్రహారం. తాంబూలాలు కూడా మార్చుకున్నారు కాబట్టి ఆ పేట వాళ్ళందరూ అన్నపూర్ణని సుబ్బులమ్మగారి కోడలు అని పిలిచేవారు. ఇలా పిల్లాడు ఒకే ఇంట్లో ఉండి ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఊరంతా కంటకంగా ఉంది. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టి పెళ్లి చేయండి అని ఆవిడ తన తమ్ముడికి తండ్రికి తాకీదులు పంపుతూ ఉండేది. కనీసం డిగ్రీ అయ్యేవరకన్నా ఆగితే బావుండని మా బాబాయికి ఉండేది. కానీ వాళ్ళ అక్కయ్య నాన్నల ముందు తన మాట నెగ్గేది కాదు. మా అన్నపూర్ణ అత్తగారు చాలా అందంగా ఉండేది, మంచి ఇంగ్లీష్ మాట్లాడేది, సొంతంగా కారు డ్రైవ్ చేసేది, క్లబ్లో బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఆటలు ఆడేది. మిగతా జిల్లాల కన్నా గోదావరి జిల్లాలో మహిళలు ఆ రోజుల్లోనే బాగా చదువుకునేవారు. వారి మీద శరత్ బాబు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వంగ కవుల ప్రభావం ఉండేది. మధ్యతరగతి కుటుంబాల్లో కూడా వంటకి మనుషుల్ని పెట్టుకునేవారు. మా బామ్మగారు, తాతగారు వాళ్ళిద్దరూ కూర్చుని ఎవరి గురించైనా మాట్లాడుకుంటూ వాడెందుకో పనికిరాడు, ఇంట్లో పెళ్ళాంచేత వంటలు చేయిస్తాడు అని అనుకునేవారు. అంటే ఆడవాళ్లు వంట చేయడం పరువు తక్కువ అనుకునే కుటుంబాలు కూడా ఉండేవన్నమాట. మేము సంఘం చేరిన 2 రోజులకే సుబ్బులత్తయ్య కుటుంబం, చిన్నత్తయ్య కుటుంబం వచ్చారు. పెళ్లి ముహూర్తం కూడా ఆవిడెవరో పెద్ద సిద్ధాంతి గారితో అమలాపురంలోనే పెట్టించుకొచ్చింది. మే 15 తెల్లవారుజామున 3:30 పెళ్లి ముహూర్తం. ఇంతకీ పెళ్లి కొడుక్కి అప్పటి వరకు ఉపనయనం కాలేదు. కాబట్టి ఆ సిద్ధాంతి గారే మే 1న ఒడుగు ముహూర్తం పెట్టారు. ఒడుగు తిరుపతిలో చేస్తామని ఎప్పుడో ఆవిడ మొక్కుకుందిట. ఇంకా ఒడుగు పెళ్ళి రెండూ కలిసి వచ్చేలా ముహూర్తాలు పెట్టించుకుని తిరుపతి సంఘం దగ్గరే కదా అని తన అత్తవారి బంధువర్గంతో సహా ఓ వారం ముందే ఆవిడ తమ్ముడింటికి వచ్చారన్నమాట. ఆ 4 రోజులు ఒడుక్కి కావలసిన బ్రాహ్మల్ని మాట్లాడుకోవడం, వాళ్ళు చెప్పిన వస్తువులు కొనుక్కోవడం, ఒక చిన్న బస్సు మాట్లాడుకోవడం లాంటి హడావిడితో గడిచిపోయింది. తిరుపతిలో ఫంక్షన్ అంటే రామని ఎవరంటారు? నోరు జారేమంటే మేము వస్తామంటారు. మళ్ళీ అందరినీ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. పాపం అంతా బాబాయే చూసుకున్నాడు. అనుకోకుండా తిరుపతి ప్రయాణం తగలడంతో మా సంతోషానికి అడ్డుకట్టలేదు. మా అన్నపూర్ణని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాం. అది చూడకూడదుట కదా. పిల్లలమంతా సరదాగా కొండ నడిచెక్కాం. ఒక 2 కాటేజీలు తీసుకుని అక్కడ ఫంక్షన్ చేసుకుని స్వామిని చూసి మర్నాటికి సంఘం చేరాం. ఇంక నెమ్మదిగా ఒక్కొక్కళ్ళే చుట్టాలు రావడం మొదలెట్టారు. ఆ రోజుల్లో ఎవరన్నా ఆడపిల్ల పెళ్లికి 1-2 రోజులు ముందు వస్తే తప్పు పట్టుకునేవారు. ముహూర్తం ఇంకా 2 రోజులుందిగా, అప్పుడే వచ్చేసారే, అబ్బో మా మీద ఎంత దయో అని దెప్పేవారు. చేతిలో పనందుకుని కన్యాదాతకి సాయంగా నిలబడాలంటే కనీసం 4 రోజులు ముందు రావాలన్నది అప్పటి నియమం. మళ్ళీ అప్పగింతలై పిల్లని సాగనంపే వరకు ఎవ్వరూ వెడతాం అనకూడదు. ఏమిటో పెళ్ళంటే కనీసం 10 రోజులు అందరూ పందిరి కింద ఉండాలి. పెళ్లివారికి మర్యాదలు చెయ్యాలి, దేనికో దానికి పోట్లాడుకోవాలి, ఆడపిల్ల అలిగి కళ్ళనీళ్లు పెట్టుకోవాలి, మళ్ళీ అంతా చుట్టూ చేరి బతిమాలి చివరికి ఏవీ జరగనట్టే కబుర్లు చెప్పుకోవాలి. పెళ్ళంటే అది. నెమ్మదిగా బంధువులంతా చేరడంతో ఇల్లు ఇరుకుగా అనిపించి మా బాబాయ్ ఎదురుగా ఇంకో బంగళా బాగు చేయించి తన బంధువులను అందులో ఉండమన్నాడు. దాంతో అది ఆటోమేటిక్గా మగ పెళ్లివారి విడిదైపోయింది. నేను చిన్నారి చచ్చినట్టు కాఫీ బిందెలు, గ్లాసులు మొయ్యాల్సి వచ్చేది. అలా 2 సార్లు కాఫీలు పట్టుకెళ్ళాక చిన్నారికి విసుగొచ్చి, ఇదిగో మీరింకా మగపెళ్లివారేం కాలేదు, పెళ్ళి ఇంకా వారం రోజులుంది, ఎవరి కాఫీలు వాళ్ళు మా ఇంటికొచ్చి తాగండి అని చెప్పేసి చక్కా వచ్చింది. అప్పటినుంచి దానికి ఎవ్వరూ ఏ పని చెప్పేవారు కాదు. పెళ్ళికి కావలసిన చీరలు, నగలు కొనడానికి రోజు జీపులో నెల్లూరు వెళ్ళేవాళ్ళం. నెల్లూరులో బంగారం పనివాళ్ళు చాలా అందమైన నగలు చేస్తారు. అత్తయ్య తన కాబోయే కోడలికి చాలా చక్కటి నగలు చేయించింది. మేమందరం ఒక బట్టల కొట్లో ఉన్నప్పుడు బాబాయ్ వాళ్ళ కాంట్రాక్టర్ గారు ఒక ఆయన పలకరించారు. ఏం సార్, అమ్మాయి పెళ్ళా అని.
అవునండి, ఇంక వారం రోజుల్లోకి వచ్చింది అని బాబాయ్ సమాధానం చెప్పాడు. మా మల్లె తోట మంచి పూత మీద ఉన్నదండి, పూలు ఎక్కడ కొనమాకండి, నేను పంపిస్తా అని చెప్పి మాట తప్పకుండా రోజు మధ్యాహ్నం 2 కొట్టేటప్పటికి పెద్ద బుట్టడు పూలు పంపేవాడు. ఇంకా చూసుకోండి, 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 3 పాతికల ముత్తైదువుల వరకు ఒకరికొకరు పూల జడలు వేసుకోవడమే. చూసే వాళ్ళకి పిచ్చెక్కిపోయేది. ఇంకా మళ్ళీ బాబాయే కబురు పెట్టాడు, పెళ్ళి 15వ తారీఖున ఆ రోజు 2 సేర్లు పూలు పంపండి, ఇప్పుడు ఇంక అక్కర్లేదు అని. మా మామయ్య, అక్క, అమ్మమ్మ, తాతగారు పెళ్ళి 3 రోజులు ఉందనగా వచ్చారు. నేను ఆ పెళ్లిలో ఓ విషయం కనిపెట్టాను. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఆ పూట మనకు అందరూ చాలా మర్యాదలు చేస్తారు. అంటే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినట్టు అన్నమాట. ఇక ఆ తర్వాత మనం గొడ్డు చాకిరీ చేయాల్సిందే. అలా రోజు ఏమీ మర్యాదలు చేస్తూ ఉండరు. పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ మా తాతగారు ఏమీ అలా లేరు. ఎవరు కనిపిస్తే వాళ్ళని కసరడం. పైగా బాబాయ్ వాళ్ళ నాన్నగారితో ఏదో వాదిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ తలుపులేసుకుని గట్టిగట్టిగా అరుచుకునేవారు. ఎంత ప్రయత్నించినా ఆయన ఎందుకంత గొడవ చేస్తున్నారో తెలుసుకోలేకపోయాం. మాకేమీ అర్థం కాలేదు. చివరికి మా తాతగారు బాబాయిని పిలిచి, నాయనా, ఈ ముహూర్తంలో చాలా దోషాలు కనిపిస్తున్నాయి, మృత్యుపంచకం కనిపిస్తోంది, చాలా అనర్థాలు జరుగుతాయి, ఈ ముహూర్తంలో పెళ్లి జరగడానికి నేను ససేమిరా ఒప్పుకోను అన్నారు. ఇంతలోకే రైమంటూ బాబాయ్ వాళ్ళ నాన్నగారు వచ్చి, బావా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా? దేశంలోనే పేరు మోసిన లక్ష్మణ సిద్ధాంతి గారు. ఆయనకన్నా నీకెక్కువ తెలుసా? నీకింత అభ్యంతరం ఉంటే ఇన్నాళ్ళు ఏం చేశావు? ఇంకా పెళ్ళి 3 రోజుల్లో పెట్టుకుని ఏమిటి వీరంగాలు అని ఎదురు సిద్ధాంతం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటారేమోనన్నట్టు పోట్లాడుకున్నారు. పిల్లలు కొట్టుకుంటే పెద్దవాళ్ళు విడదీయచ్చు, పెద్దవాళ్ళు కొట్టుకుంటే ఎవరేం చేయగలం? అందరం బిక్కమొహాలేసుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఈ పెళ్ళి ఇంకో 10 రోజులు వాయిదా పడిందనుకో, పాపం బాబాయ్ పిన్ని ఏం కావాలి? ఇంతలోకి మా అమ్మమ్మ ఎక్కడి నుంచో వచ్చి మా తాతగారు చెయ్యి గట్టిగా పట్టుకుని అవతలికి తీసుకెళ్ళింది. అప్పటి మట్టుకు ఆ గోల సద్దుమణిగింది. మర్నాడు పొద్దున్న మా మామయ్య పిన్నిని పిలిచి తన చేతిలో 500 పెట్టాడు. అక్క, మీ కట్నాల కోసం ఏదో నా శక్తి కొద్దీ తెచ్చాను. నువ్వు 70 ఇమ్మన్నావు కాబట్టి బట్టలు కొని తేలేదు. మీకు నచ్చినవి కొనుక్కోండి అన్నాడు. సరే, ఇదిగో, నువ్విచ్చానని మాత్రం ఎవ్వరితో అనకు. మా అత్తారిలో ఘనంగా ఉండాలి, మిగతాది నేను చూసుకుంటాగా అని బజారుకెళ్ళి పైన ఇంకో 500 వేసి ఘనంగా కనిపించే ఏర్పాటు చేసుకుంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇప్పటి వాళ్లకన్నా తెలివైన వాళ్ళు, బతకనేర్చిన వాళ్ళని నా ఉద్దేశం. పైకేమీ అనేవారు కాదు, కానీ అన్నీ వాళ్ళకి నచ్చిన విధంగానే జరిగేవి. పెళ్లి ముహూర్తం కోసం నిన్న అంత పోట్లాడుకున్నామన్న సంగతే జ్ఞాపకం లేనట్టుగా శుభ్రంగా టిఫిన్లు తిని మా తాతగారులిద్దరూ హాయిగా పేకలాడుకోవడం మొదలెట్టారు. వచ్చిన చుట్టాలు కూడా ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఇళ్లకి వెళ్ళిపోదామా అన్నట్టు ఆలోచనలో పడ్డారు. మాలాంటి పనిలేని వాళ్ళం పేకాడుతున్న వాళ్ళ వెనకాల నిలబడి ముక్కలు చూస్తున్నాం. ఇంతలోకి కంగారు పడుతూ మా అమ్మ వచ్చి, నాన్నగారు, గాయత్రి ఏడుస్తోంది, ఎవ్వరం ఊరుకోబెట్టలేకపోతున్నాం, కాస్త మీరొచ్చి ధైర్యం చెప్పండి అంది. ఎందుకో, ఎవరేమన్నారు దాన్ని? పాపం పిచ్చి పిల్ల, వంచిన నడుము ఎత్తకుండా చాకిరీ చేస్తోంది. అతగాడేమన్నా అన్నాడా అంటూ పెరట్లోకి పరిగెత్తారు. మా పిన్ని పెరట్లో ఓ మూల కూర్చుని ఏడుస్తోంది. మా అమ్మమ్మ, ఏమిటే గాయత్రి, ఇంత శుభకార్యం ముందు పెట్టుకుని నువ్వు కళ్ళనీళ్ళెట్టుకోవచ్చా? ఇప్పుడు ఏమైందని? నీ స్నానం అయ్యాక ఒడ్లు దంపించి ఇంకో ముహూర్తానికి చెయ్యొచ్చు. నీ కూతురు కన్యదార నువ్వు కాకుండా ఇంకొకళ్ళు పొయ్యడమా? చూడు, అదిగో నాన్నగారు వచ్చారు అని ఊరుకోబెడుతోంది. విషయం అర్థమైపోయి మా తాతగారు వియ్యంకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకే ఉంది, కొన్ని ప్రపంచ యుద్ధాలయ్యాక నానాజాతి సమితి సమావేశమై పెళ్లి 15న జరగడానికి ప్రకృతి సహకరించలేదు కాబట్టి 17వ తేదీ ఉదయం 3 గంటలకి ముహూర్తాన్ని మళ్లీ నిశ్చయించారు. ఇంకా 2 రోజులు ఆగాలా అని నాలాంటి వాళ్ళు కాస్త ఆవలించబోయినా ఓ మొట్టి ఊరుకోబెట్టారు. మేమంతా ముహూర్తం హడావిడిలో పడి కొన్ని విషయాలు మర్చిపోయాం. మామూలుగా అయితే 16 సాయంత్రం రిసెప్షను, కచేరీ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు చెయ్యాలి.
ఆయనకి మేమేమీ తెలియపరచలేదు కాబట్టి 16 పొద్దున్న కల్లా మద్రాసు నుంచి కారులో పక్క వాయిద్యాలతో సహా వచ్చేశారు. ఇంకా పెళ్లి కాకపోతేనే పెళ్లివారం అంతా ఖాళీగానే ఉన్నాం కదా అని కచేరీ ప్రోగ్రాం అలాగే జరిపిద్దాం అనుకున్నాం. పెళ్లి కూతుర్ని కూడా తీసుకెళ్ళాలి అని దానికి మంచి పట్టుచీర కట్టి పూల జడ వేసి ముస్తాబు చేశాం. మేమందరం పందిట్లోకి నడవబోతుంటే ఒక పెద్దావిడ అడ్డం పడిపోయింది. ఇంకా నయం, పెళ్లి కూతుర్ని చేశాక సుముహూర్తం దాకా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు. పని లేక తెరసెల్లా అడ్డం పట్టుకుంటారనుకుంటున్నారా? అన్నీ పిల్ల చేష్టలు అంటూ మమ్మల్ని కేకలేసి లోపలికి పంపేసింది. ఏడ్చుకుంటూ ఆడపిల్లలమంతా లోపలికి పోయాం. పెళ్లి కూతురు అక్కడ లేకుండానే రిసెప్షను, కచేరీ వీణుల విందుగా జరిగిపోయాయి. చూస్తుండగానే రోజులు ఎంత మారిపోయాయి. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకోవడాలు, పెద్దలు అక్షతలు జల్లడాలు, బహుమతులు అందించడాలు, విందులు ఆరగించడాలు అన్నీ వాళ్ళింకా దంపతులు కాకముందేగా. 1000 మంది భోజనాలు చేస్తారు, కానీ ముహూర్తం టైంకి ఆశీర్వదించేందుకు పట్టుమని 50 మంది కూడా ఉండరు. సరే, కొత్త ముహూర్తానికే పెళ్ళయింది. మధుదయంలో మంచి ముహూర్తం, మాధవీలతకు పెళ్ళి అని వాళ్ళ అత్తగారు పాట పాడింది. ఎక్కడ చుట్టాలు అక్కడ సర్దుకున్నారు. అమ్మయ్యా, అంతా సవ్యంగా జరిగిందని సంతోషంగా అందరం పందిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. పెళ్ళి 4 రోజులు ఇటు సొమ్మటు పోకుండా కాపలా కాసిన మా పిన్ని బాబాయ్ వాళ్ల పెంపుడు కుక్క రాజా బాబాయ్ కాళ్ళ దగ్గర పడుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ విశ్రాంతి తీసుకుంటోంది. ఇలా పెళ్లి జరిగిందని తెలిసి ఎవరో భాగవతుల లాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చారు. వాళ్ళు రాగానే నిద్రపోతున్న రాజా ఒక్కసారి ఎగిరి వాళ్ల మీదకి వెళ్ళింది. భయపడి వాళ్ళు వెళ్ళిపోతుండగా ఇది వెంటపడింది. కన్ను మూసి తెరిచేంతలో లోడు మీదున్న లారీ ఎదురొచ్చేటప్పటికీ దాని కింద పడి వెంటనే ప్రాణాలు కోల్పోయింది. పాపం రాజా. మా పిన్ని బాబాయిల్ని ఊరుకోపెట్టడం ఎవరి వల్ల కాలేదు. జనఘోషమ్మా ఇలా పోయింది, ఇంకా ఆ ముహూర్తానికి అయ్యుంటే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది. చూసావా మరి, దోషం అంటే దోషమే అని మా అమ్మమ్మ పబ్లిక్గానే బాధపడింది. అన్ని ఆనవాయితీలు తీర్చి పెళ్లివారి బస్సు 23వ తేదీ బయలుదేరింది. మా అమ్మ ఊరుకోవచ్చుగా. హబ్బే, అలా ఊరుకుంటే ఎలా? భలేవాడిపోయి రామం, మొత్తానికి నెల్లాళ్ల పెళ్లి చేశావు అని మెచ్చుకుంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 3వ కథ మధుదయంలో మంచి ముహూర్తం విన్నారు. రేపటి వసంతవల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి 4వ కథ మోగింది వీణ వింటారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.